ప్రకాశం జిల్లా విద్యారంగంలో 968143668888. నమస్కారం, P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వేతో భూ వివాదాలకు చెక్. ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా చేపట్టే సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం అన్నారు. టోటల్గా రీసర్వేని కోఆర్డినేషన్ చేస్తారు. సరిగా వీటిని అట్లనే సార్ గ్రామ సభలు కూడా ఇంక్లూడ్ కలెక్టర్ గారి కార్యక్రమం ప్రజలకు ఇంకెందుకంటే ప్రాబ్లీ లెస్ థింగ్ ఇమీడియట్ మనం ఏం చేయలేం. కాస్ట్ ఎఫెక్టివ్గా డబ్బులు రోజు ఇచ్చుకుంటూ పోవచ్చు కానీ బట్ దిస్ ఈజ్ సంథింగ్ లాంగ్ లాస్టింగ్ అండ్ పర్మనెంట్. దీనికోసమే మనం చట్టం కూడా తీసుకురావడం జరిగింది. దట్ ఓకే మీరు సెకండ్ వారు అన్నట్లు రీసర్వే అయిన తర్వాత దట్ ప్రాసెస్ విల్ స్టార్ట్ అండ్ అల్టిమేట్లీ మనకు పర్మనెంట్ టైటిల్స్ ఇవ్వడం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెండింగ్ ఉంది అప్రూవల్ కోసం ప్రెసిడెంట్ కన్సెంట్ కోసం అండ్ గ్యారంటీ ఫర్ ద టైటిల్. మీరు ఇప్పుడు ఒక టైటిల్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ టైటిలింగ్ ఆఫీసర్ టైటిల్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ స్టాండ్స్ గ్యారంటీ ఫర్ ద టైటిల్. అంటే దాంట్లో ఏమైనా తేడా వస్తే గవర్నమెంట్ విల్ పే కాంపెన్సేషన్. మాకే ఇప్పుడులాగా మాకు మీరు కనుక్కోండి మీరు గొడవలు చేయండి అంటే వీలు పడుతుంది. ఇప్పుడు లైక్ ఏదైతే యూనివర్సిటీ ఒక డిగ్రీ ఇస్తుంది, మీరు చదువుకుంటారు, బిఎస్సీ డిగ్రీ ఇస్తుంది, దాంట్లో పొరపాటు వస్తుంది. పొరపాటు అంటే ఎక్కడ ఎవరో పూర్తిని అని అనుమానం వస్తుంది. ఎవరికి రాస్తాము? ఈ రైట్ బ్యాక్ టు ది యూనివర్సిటీ. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ ఇట్ ఫాల్స్? వన్స్ కూడా మనకు గవర్నమెంట్ న్యాయం చేసింది, మన ప్రాపర్టీకి బౌండరీ చూపెట్టారు, మన ప్రాపర్టీకి మనకు రికార్డు ఇచ్చారు అనేటటువంటి తృప్తి రావాలి. అది రావాలి అని అంటే డిస్ప్యూట్స్ కూడా మనం సార్ట్ అవుట్ చేయాలి. మీరు డిస్ప్యూట్స్ చూస్తే ఇట్స్ ప్రైవేట్ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ కంటే కూడా ఓవరాల్ డిస్ప్యూట్ చూస్తే సిస్టంలో అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఏదైతే వెల్ఫేర్ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయో పథకాలు జరుగుతున్నాయో ఇట్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్, వెరీ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండ్ ప్రజలకి మేలు జరిగే ప్రోగ్రామ్ కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు do whatever as directed by the government to within the stipulated time. There are two issues. ఒకటి మన జిల్లా స్థాయిలో కొన్ని అడ్మిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్ చేయడం జరిగింది. మేము కూడా ప్రెజెంటేషన్లో సర్టిఫికెట్లో తీసుకురావడం జరిగింది. వీఆర్ capable enough to handle it at our level. We assure sir and the team, the state level that we will complete those tasks within the stipulated time. రెండోది కొన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ we want some kind of amendment to that or some kind of more support like transportation of service stones from the secretariat side to field side. NRDS లో ఉన్నటువంటి కొన్ని వర్క్స్ ఇంప్రూవ్ చేయమన్నాము. సో దిస్ ఇస్ అగైన్ not unique to our district. Every district they have similar issues. So we'll get clarity at appropriate time. We are confident about it. బట్ మనం చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ట్రైనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సార్. లైక్ అన్లెస్ వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్, తర్వాత ఈ PONR లో ఎట్లా చేయాలి ఏం చేయాలి, వన్ our progress will be not that good or will be slowed down. రెండోది క్వాలిటీ ఆఫ్ వర్క్స్ కూడా సఫర్ అవుతుంది because we are creating some kind of record. Even a small issue, it will lead to the doubt and confusion in the mind of farmers. ఇందాక ఒక సర్వే ఒంగోలు అని చెప్పినట్లు everybody. ఇంటర్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సంచలనం ఫలితాలు సాధించిన నంబర్ 1గా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థ అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు, CEO జయప్రకాష్ నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 990, 983, 982 మార్కులతో 970కి పైగా 22 మంది, 960కి పైగా 55 మంది, 950కి పైగా 75 మంది, 900 పైగా 204 మంది,
సాధించిన జిల్లాలను టాపర్లుగా నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అధ్యాపకులు అభినందించారు. మార్చి 2021 పరీక్షా ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థులు విజయదుందుభి మోగించి రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులతోటి ఘన విజయం సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతిభా విద్యా సంస్థల తరపున పేరున ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం 990 మార్కులతోటి ప్రథమ శ్రేణిలో నిలిచినటువంటి కంటు కుసుమితకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరూ కరతాళ ధ్వనుల మధ్య. అదేవిధంగా 990, 983, 982 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు, 970 మార్కులకు పైగా 22 మంది విద్యార్థులు, 960కి పైగా 55 మంది విద్యార్థులు, 950కి పైగా 75 మంది విద్యార్థులు, 900కి పైగా 204 మంది విద్యార్థులు సాధించి ప్రకాశం జిల్లాలోనే ఘనమైనటువంటి రికార్డును సాధించినటువంటి సంస్థ శ్రీ ప్రతిభా సంస్థ విద్యా సంస్థలు. గత 39 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్య ద్వారా అత్యధికమైనటువంటి మార్కులు సాధించటం, తద్వారా ఈ రాష్ట్రము దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో సీట్లు కైవసం చేసుకొని ఎన్ఐటి, ఐఐటిలో చాలామంది మన పూర్వ విద్యార్థులు ఇంజనీరింగ్ చదివి మంచి ప్లేసుల్లో మంచి పొజిషన్లో ఉండొచ్చు. అందువల్ల మంచి స్టాఫ్ కావాలి. దీనికి మంచి విజయాల కోసం మంచి స్టాఫ్ అయినా మంచి భోజనమైనా ఆ సంస్థ నిర్వాహకులపైన ఆధారపడి ఉంటుంది. ఆ సంస్థ యజమాని మంచివాడైతే అక్కడ చదువు కానీ భోజనాలు కానీ అన్ని వస్తువులు కానీ మంచిగా చూడటం జరుగుతుంది. అదే యజమాని మంచి కరెక్ట్ అయినటువంటి లైన్ల పద్ధతిలో లేకపోతే అక్కడ చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేయండి. ఈరోజు 990 మార్కులు ఒక సీదా ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పిల్లలు సాధించినటువంటి మార్కులు. అదేవిధంగా 100 మంది 900 పైన మార్కులు సాధించారు. గతంలో కూడా టాప్ 10లోనే ఎన్నో 100 మంది ఉండేవాళ్ళు. ఎంసెట్లో కూడా సీదా ఓ పల్లెటూరు నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివి 10వ తరగతిలో 450 మార్కులు సాధించినటువంటి కొత్తపల్లి శ్రీహరి అనే స్టూడెంటు
ఇంటర్మీడియట్లో 926 మార్కులు ఇదే సంస్థలో సాధించి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇప్పుడు 4-5 దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టున్నాడు. అలాగే ఈ సంవత్సరం నుంచి చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్ కూడా ఉన్నారు. అదేవిధంగా చాలామంది ఇంకా మంచి మంచి ఆఫీసర్లు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకైనా సరే వాళ్ళు చదివేటటువంటి స్కూల్స్ తక్కువ అని అనుకున్న ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడుతుంటారు. గవర్నమెంట్ స్కూల్లో అయినా బాగా చదువుకుంటే మంచి మార్కులు, గవర్నమెంట్ కాలేజీలు అయినా మంచి మార్క్స్ వస్తాయి. ఆ పేద విద్యార్థులు ఆ చదువు అనేది ఆపకుండా చదువుకోవాలనేది మా కోరిక. ఇక్కడ చదువుకునే 39 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చదివే పిల్లలు ఎక్కువ మంది పేద విద్యార్థులు. అదేవిధంగా ఆ చదువులో కూడా వెనకబడిన పిల్లలు అయినప్పటికీ వాళ్ళని ఇక్కడ మంచిగా మేము చూడబట్టే వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అందువలన ఎవరో ఒకరు చెప్పిన మాటలు, ఎవరో ఒకరు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నిర్ణయం తీసుకొని ఎక్కడంటే అక్కడ చేర్పించకుండా ఏ సంస్థలైనా చదివిన పిల్లల్ని అడిగితే ఆ సంస్థల గురించి చెబుతారు. ఆ సంస్థల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు, కేవలం పిల్లలకు తప్పక. ఎందుకంటే క్లాసులు వినేది పిల్లలు, భోజనం చేసేది పిల్లలు. ఇక్కడ వస్తువులు కానీ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి వాళ్ళు ఏంటనేది ఇక్కడ చదివిన పిల్లలకు తెలుస్తుంది. అంతేగాని ఎవరో ఒకరిని మా బంధువులు చెప్పారనో, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనో, లేకపోతే ఎవరినొకరిని దారిని పోయే వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలతోటి చేర్చినట్లయితే పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇప్పటికే వాళ్ళు పేద పరిస్థితుల్లో ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మంచి నిర్ణయం కనుక తీసుకున్న ఇక్కడ బాగా ఇంటర్మీడియట్ అనేది కీలకం కాబట్టి, ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ కాబట్టి, ఇంటర్మీడియట్ అనేది జీవితానికి మలుపు కాబట్టి. ఎందుకంటే 10th క్లాసు ఎంత బాగా చదివినా డాక్టర్లు ఎవరు, డాక్టర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ చదవాలి. ఐఐటీలో సీట్ రావాలంటే ఇంటర్మీడియట్ చదవాలి. ఇంటర్మీడియట్ ఎక్కడైతే అన్ని వస్తువులు ఉంటాయో అక్కడ చేర్చినట్లయితే డాక్టర్ అయితే ఈరోజు పేదవాడైనా తర్వాత డాక్టర్ అయిన తర్వాత పేదవాళ్ళు కాదు. అదేవిధంగా ఐఐటీలో సీట్ వస్తే ఈరోజు పేదవాళ్ళు అయినా కూడా ఆ తర్వాత పేదవాళ్ళు ఎవరు. అందువలన జీవితానికి ఒక్కసారి అవకాశం వచ్చేది. అందువలన మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులని కోరుతున్నాం. అదేవిధంగా ఐఐటీలో కూడా ఆల్ ఇండియా 76th ర్యాంక్ వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు కూడా మొన్న మెయిన్స్ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో మంచి రిజల్ట్ వచ్చింది. థర్డ్ సెషన్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్. వాటిల్లో కూడా మంచి ఉత్తమ ఫలితాలు తప్పనిసరిగా మా పిల్లలు సాధిస్తారు. ఆ నమ్మకం మా పిల్లలకు ఉంది, మాకుంది. అదేవిధంగా ఇక్కడ మంచి స్టాఫ్ చాలా కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా పిల్లలకి, స్టాఫ్కి అందరికి కూడా ఇది అందరి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా ముందుగా ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క ఉత్తమ ఫలితాలు కొత్తగా చూసేవేమి కాదు. ఇవి ప్రతిభకి గత 38 సంవత్సరాలుగా 39 సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా మన శ్రీ ప్రతిభా విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ అనేది సాధారణంగా సాధించే విషయమే. అదేవిధంగా గత కొంతకాలంగా ఇంటర్మీడియట్ రిజల్టే చూడట్లేదు తల్లిదండ్రులు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఐఐటి, జేఈ, అలాగే నీట్ అలాంటి ఆబ్జెక్టివ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ పైన ఎక్కువ మక్కువ చూపించడంతో మన యొక్క ప్రకాశం జిల్లాకి ఆ యొక్క రిజల్ట్ కూడా పరిచయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 1 కాదు 2 కాదు 4 పర్యాయాలు జేఈ ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో కూడా మొదటి 2 సెషన్లలో మన విద్యార్థులు ముందున్నారు. అదేవిధంగా రాబోయే సెషన్లో కూడా మంచి రిజల్ట్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క విద్యార్థులందరికీ, అదేవిధంగా వారి తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నాకు
ఇంతమందిలో మాట్లాడడం తెలీదు, కానీ చెప్పాలి కాలేజ్ గురించి చాలా. నేనైతే ఎవరికైనా ఎక్కడ చేరాలి అని నన్ను అడిగితే ఖచ్చితంగా ప్రతిభ అని పేరు చెప్తాను. ఇంతకు మించి ఎక్కడ చెప్పలేరని కూడా చెప్పగలను. ఇంత రిజల్ట్ వచ్చిందంటే నాదేమీ లేదని కూడా చెప్తాను. అంతా సార్ వాళ్ళదే. సార్ వాళ్ళు అంత గొప్పగా చెప్పారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. లేకపోతే ఇంకా చెప్పలేను. చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ వాళ్ళందరూ. ఎవరైనా ఏదైనా స్ట్రెస్ అయినా స్ట్రెయిన్ అయినా కానీ అది పోయేటట్టు మాట్లాడి అందరితో పిల్లలతో కూడా చాలా క్లోజ్గా ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు అడుగుతూ అన్నీ సాల్వ్ చేస్తూ ఉంటారు. డైరెక్టర్ సార్ కానీ, జయ సార్ కానీ, రామ్ సార్ కానీ. మేనేజ్మెంట్ చాలా మంచిది. ఇంతటితో సెలవు తీసుకుంటాను. కమ్మనేతలు వీరాంజనేయులు. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇది నా 7వ సంవత్సరం. ఇన్ని రోజులు కూడా హాస్టల్లో ఇలాంటి హాస్టల్లో ఉండడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఫుడ్ కానీ, ఇక్కడ ఉన్న వసతులు కానీ, ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ ఎక్కడ నేను చూడలేదు. నేను 5th క్లాస్ చదివిన స్కూల్ వరకు నాకు జస్ట్ స్టాండర్డ్స్ కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు బాగా స్టాండర్డ్స్ నేర్పించారు. మంచి మార్కులు ఇచ్చే విధంగా నన్ను గైడ్ చేశారు. ఇక్కడున్న సార్లు, ఇక్కడున్న టీచింగ్ ఎక్కడ ఉండదు. ఇటువంటి గొప్ప సంస్థలు చదివినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప డైరెక్టర్ సార్ గారు, అలాగే రామ్ సార్ గారు, అలాగే జయ సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవారు. ఇంకా చదివే వారికి ఇంకా ముందుకు తీసుకెళ్లేవారు. కనుక మేము ఇక్కడ చదవడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఒకసారి రండమ్మా రండి. అదేవిధంగా ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే విద్యార్థులు 1-2 సంవత్సరాలకే పరిమితం కాకుండా ముందు నాటి నుంచి కూడా ఆల్మోస్ట్ మన దేశం మొత్తం మీద పోటీ పడేటప్పుడు 20 లక్షల మంది పరీక్ష రాయబోతున్నారు నీట్. దాంట్లో 70,000 మందికి అవకాశం ఉంది. అలాంటి పరీక్షల్లో మనం పోటీలో ముందుండాలంటే మేము ఈ మధ్యనే కొత్త కోర్సు డిజైన్ చేసాం. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. నీట్ ప్రోగ్రామ్ అయితేనేమి, అలాగే IIT JEE ప్రోగ్రామ్ అయితేనేమి, ముందు నుంచి కూడా దాని మీదే వర్కౌట్ చేయడానికి స్కూల్ లెవెల్ నుంచి మన యొక్క గురుదత్త సహకారంతో ఆ యొక్క కోర్సు నిర్వహించబోతున్నాం. కనుక ఏదన్నా కొంచెం IIT కానీ, JEE కానీ, అలాగే సివిల్స్ ఏదైనా ఆస్పిరెంట్స్ ఏదైనా ఉంటే మేము మా వంతు కృషి చేసి వాళ్ళతోటి మాకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అలాగే తల్లిదండ్రులకి మన జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని 2 వార్డు సచివాలయ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ముందుగా కేశవరాజు కుంట, అనంతరం గాంధీ రోడ్డు వార్డు సచివాలయం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ త్వరితగతిన సేవలు అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది వార్డుల్లో రోజు పర్యటించాలన్నారు. కలెక్టర్ వెంట నగర కమిషనర్ కె భాగ్యలక్ష్మి మరియు సిబ్బంది ఉన్నారు. 16 ఎట్లా పాజిటివ్ అయినారు? 2 ఎవ్రీడే వస్తున్నాయి. రాజపేట 29 టోటల్ 1 ఎంతమందికి ఇచ్చారు వార్డులో? 19 మెంబర్స్. ఇంకా ఉన్నారు ఎవరైనా? లాస్ట్ ఇయర్ వచ్చేసి 12 మెంబర్స్, ఈ ఇయర్ 7. లాస్ట్ 12 మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరికి అమౌంట్ ఉందా వాళ్ళ అకౌంట్లో? అందరికి అందింది అమౌంట్, అందింది, ఇష్యూ లేదు. జనాలు బయటికి వస్తారు కదా, దూరం నుంచి కనిపించాలి మీ వార్డు. నెక్స్ట్ ఏంటి? క్యాలెండర్లో
పీజీ వచ్చేసి మాత్రం ముగ్గురు మాత్రం మిగతా ఆమె పాజిటివ్ అయిపోతే ఫాలో చేయకపోవడం వల్ల కదా ప్రోటోకాల్, హెల్త్ ప్రోటోకాల్ అన్ని విధంగా తీసుకోవాలి. మీరు టెస్ట్కి వెళ్తున్నారా శాంపుల్ కరెక్షన్? ఇప్పుడు యాంటీజెన్ చేయలేదు కదా, ర్యాపిడ్ టెస్ట్ చేయడం లేదు కదా. ఏంటి అంటే ఇక్కడ ఉన్న రెవెన్యూ చూసే సిబ్బంది, వేరే వార్డులో కూడా రెవెన్యూ చూసే సిబ్బంది ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, ఒక వీక్లో ఒక వారంలో ఏమేమి పని చేశారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని పరిష్కారమైనాయి, ఇవన్నీ కూడా వార్డు స్థాయిలో వచ్చే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, మీ సేవ లాంటి సర్వీసెస్ ఉంటాయి. సో అది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ అని లేకుండా చూసుకోవడం, విదిన్ ఎస్ఎల్ఏ కూడా తక్కువ సమయంలో పరిష్కారం చేయడం. సో దట్ ఇక్కడ వార్డులో ఉన్న వాళ్ళు ఇక్కడ సచివాలయంలో వస్తారు, బయటి ప్రైవేట్ మీ సేవ ఆపరేటర్ దగ్గర వెళ్లకుండా ఈ గవర్నమెంట్ పెట్టే సెటప్లో వస్తే ఇవన్నీ కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లాగా చూసుకొని ఈచ్ వార్డ్ సెక్రటేరియట్ ఒక యూనిట్గా తీసుకొని బెంచ్ మార్కింగ్ చేసుకుంటే ఇంటర్ వార్డ్ ఎలాంటి బెంచ్ మార్కింగ్ అవసరం ముందు చేసి అది కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఏర్పాటు చేసి ఏ శానిటేషన్ సెక్రటరీ మన కార్పొరేషన్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్. స్థానిక నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. స్టాండింగ్ కమిటీని వైసీపీ కైవసం చేసుకుంది. స్టాండింగ్ కమిటీ కార్పొరేటర్లు వేమూరి భవానీ, పెద్దిరెడ్డి నియంతకుమారి, పసుపులేటి విజయలక్ష్మి, యనమల నాగరాజు, గంగవరం ప్రవీణ్ కుమార్ ఉన్నారు. స్థానిక ఓఎంసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మేయర్ గంగాడ సుజాత వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా మరి నాగరాజు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో ఇప్పుడున్న నాగరాజు అయితేనేమి, ప్రవీణ్ అయితేనేమి, ఇక్కడున్న నియంత కుమారి కానీ, మహాలక్ష్మి కానీ, విజయలక్ష్మి కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పార్టీకి వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్స్ కూడా పనిచేస్తూ పార్టీని ముందంజకు తీసుకెళ్ళిన ఘనత మరి వాళ్ళందరికీ ఉంది కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇందులో మరి స్టాండింగ్ కమిటీలో కూడా మొదట ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్కి 3 లేడీస్ని ఎన్నుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అండి. అయితే ఇక్కడ మాకు అనేక బాధ్యతలు ఉన్నాయి. అంటే ఒంగోలు నగరపాలక సంస్థ నగరం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి. మొదటిగా ఏర్పడిన మరి మేయర్ నేను, అలాగే మొదటి కౌన్సిల్ కాబట్టి మాకు ఎన్నో బాధ్యతలు, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించాలంటే మనకు మొదట కావాల్సింది ఫండింగు. ఈ ఫండింగ్ గురించి మేము ఎన్నో సందర్భాల్లో మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇది కూడా వారి యొక్క నియోజకవర్గం కాబట్టి వారు కూడా చాలా గట్టి పట్టుదలగా ఉన్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం అయితేనేమి, అలాగే ఉన్న సమస్యలన్నింటినీ మనకు డ్రైనేజ్ విషయం అయితే వాటర్ సమస్య ఇప్పటికే మనం 2 వాటర్ హెడ్ ట్యాంక్స్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కూడా వాటర్ సమస్య కొన్ని చోట్ల అయితే అక్కడక్కడ నీళ్ళు కూడా స్టాగ్నేట్ అయిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. వర్షాలు వస్తుంటే మరి డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేనందువలన ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళిన వారు కూడా సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా ఫండింగ్ గురించి మరి మన గవర్నమెంట్ని కూడా అడగడం జరిగింది. త్వరలోనే కూడా మన 15th ఫైనాన్స్లో మేము అనేక సమస్యలను కూడా మేము పెట్టడం జరిగిందండి. 1 నెలలో తర్వాత ఇవన్నీ కూడా పనులు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇవన్నీ మేము మీకు మీడియా ద్వారాగా తెలియజేస్తూ ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి కార్పొరేటర్లు అందరూ కూడా వారు గెలిచిన తర్వాత నుంచి కూడా శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ చూసినా మరి శానిటేషన్ సరిగా లేదు మరి అనే విషయం మా దృష్టికి రావడం వలన మేము మెయిన్గా శానిటేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సిల్ట్ విషయంలో కూడా మేము చాలా అందరూ కూడా పనిచేస్తున్నారు. కార్పొరేటర్లు అందరూ కూడా చాలా గట్టిగా మన డెవలప్మెంట్ విషయంలోనైతేనేమి చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి అందరి యొక్క ప్రజల యొక్క మన్నలను తీసుకొని మేము ముందుకు పోతున్నామని మీకు మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే రేపు 15th ఫైనాన్స్లో రాబోయే ఫండ్స్లో కూడా ఆల్రెడీ మరి 12 కోట్లు ఉన్నాయండి. మేము ఈ నెలాఖరికి కానీ అలాగే వచ్చే నెలలో కానీ మళ్ళీ వీళ్ళందరినీ పిలిచి టెండర్స్ వేసి ఎంపిక చేసినందుకు ముందుగా మా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అలాగా మా మేయర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరం. అలాగే ఈ స్టాండింగ్ కమిటీ ఎంపికైన మేము 5 సభ్యులు మన మున్సిపాలిటీకి మంచి పేరు తెచ్చే విధంగా, మన మేయర్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా అందరం కూడా
ఒంగోలు అనే అభివృద్ధి పనులు అన్నీ చక్కగా జరిగేటట్టు చూసి మా మేయర్ గారు వెన్నంటే నడిచి అందరం మన ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా మా మేయర్ గంగాడ సుజాత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా మాకున్న విధి విధానాలని, మాకున్న బాధ్యతల్ని విధి విధానాల ప్రకారం అందరినీ కలుపుకొని మా తోటి సభ్యులందరితో చర్చించి సక్రమంగా నిర్వర్తిస్తామని తెలియపరుస్తున్నాను. మమ్మల్ని అనామస్గా ఎలక్ట్ చేసుకున్నందుకు మా తోటి కార్పొరేటర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నాతో పాటు ఎలక్ట్ అయిన మా మిగతా కార్పొరేటర్లకి, 5 కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా వెంటే ఉండి నాకు అండగా నిలబడి సపోర్ట్ చేసిన మా వారు పసుపులేటి శ్రీనివాసరావు గారికి, మమ్మల్ని 5గురిని అనామలస్గా ఎన్నిక చేసుకోవటం చాలా శుభపరిణామం. మా అందరికీ సహకరించిన అందరి కార్పొరేటర్లందరికీ, నా మిత్రులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన మేయర్ గంగాడ సుజాత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఏ ప్రొసీజర్ అయినా సరే 5గురిని తక్కిన వాళ్ళతోటి క్షుణ్ణంగా పరిశీలించి అందరితోటి మాట్లాడి ప్రతి ఒక్క సమస్య పరచాలనే ఉద్దేశంతో మరి మా కమిటీ నియామకానికి సహకరించినటువంటి మేయర్ గంగాడ సుజాత గారికి కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి స్టాండింగ్ కమిటీ పదవీ కాలము 1 సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సర కాలం పాటు మరి కొన్ని సముచితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కాబడుతుంది. మరి మున్సిపల్ కార్పొరేషన్ వారితో కలిసి ఈ స్టాండింగ్ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ స్టాండింగ్ కమిటీకి ఉన్నటువంటి బాధ్యతలను ఖచ్చితంగా మేము సక్రమంగా నిర్వర్తిస్తామని, అలాగే మాతోటి సహచర కార్పొరేటర్లతో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మేము సరైన నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి మొదటిసారి మా 5గురికి ఈ స్టాండింగ్ కమిటీగా ఉండడానికి మాకు అవకాశం కల్పించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గంగాడ సుజాత గారికి మరి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మమ్మల్ని సేతి ఉత్తుదారులకు కేటాయించిన కుంట భూములను కాపాడుకుందామని కె బిట్రకుంట శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ రాష్ట్ర అధ్యక్షులు రవి, సంఘ నాయకులు తేజర్ల మాధవ్, జి శ్రీనివాసులు, బి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏకుజావుగా 4 గంటల సమయంలో అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అని కూడా మద్దతు తెలియజేస్తాం. జిల్లా కార్యదర్శి అలాగే దళిత సంఘం రాష్ట్ర నాయకులు రవిబాబు గారు, అలాగే ఈ సమావేశానికి సంఘం నాయకులు వాటిని భద్రపరుచుకోవడానికి కట్టుకున్నాం సార్ అని అంటే లేదు అని బెదిరించి ఆదివారం రోజున డ్రింకు చేసి వచ్చి ఎంఆర్ఓ సారు, ఆర్ఐ వాళ్ళందరూ నా మీద అటాక్ చేస్తే నేను అడ్డుకున్న తర్వాత సోమవారం రోజు నేను మాదా శంకయ్య కాడికి, ఎంపీ కాడికి వెళ్ళాలని మాది దీని గురించి చెప్పడానికి వెళ్తే ఎస్ఐ మేడం ఆడికి వచ్చి నన్ను పట్టుకొని వచ్చి అరెస్టు చేసేసి మనిషి దొరికాడు, షెడ్లు పడగొట్టండి అని నా ముందే ఫోన్ చేసి చెప్పింది. చెప్పేసరికి మేడం ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే నువ్వు అరవకుండా ఉండయానని చెప్పి బెదిరించి నా మీద లేనిపోయిన కేసులు కట్టి, దౌర్జన్యంగా కేసులు కట్టి నన్ను ఇబ్బంది పెట్టేసి 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటల మించి 100 మంది పోలీసులతోటి ఎంఆర్ఓ అందరూ కలిసి రూములన్నీ పడగొట్టేసి నా మీద లేనిపోయిన కేసులు కట్టేసి జైలుకు పంపించారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఈ విషయం ఇంతటితోటి వదలలేదు. జాతీయ స్థాయి దాకా బీసీ కమిషనరు లోకేష్ ప్రజాపతి దాకా పోయింది. మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి తగ్గట్టుగా మాకు న్యాయం చేయాలి. మాకు నష్టపరిహారం. మల్లి మండలం బిట్రగుంట గ్రామంలో కొమ్మరి కులస్తులకు ఆనాటి ప్రథమ కలెక్టర్ కత్తి చంద్రయ్య గారు వాళ్ళు కుమ్మరి కులస్తులకు కుండలు తయారు చేసుకోమని దాదాపుగా ఒక 7 ఎకరాలు పొలం ఇచ్చి ఆ పొలంలో మట్టి తీసుకొని కుండలు తయారు చేసుకొని మీరు జీవన ఉపాధి
మీకు జీవనోపాధి కల్పిస్తున్నామని ఆ రోజు గవర్నమెంట్ వారు ఆ భూమి ఇస్తే ఆ భూమిని ఈరోజు ఆ కత్తి సంద్రయ్య అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆ భూమి రోడ్డు మార్గాన మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి భారీ ఎత్తున రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దాని మీద చాలామంది కన్నుబడి, చాలామంది అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక మంత్రి గారు కానీ ఆ మంత్రి గారు వియ్యంకటికి కానీ ఆ భూమి మీద కన్నుబడి దాంట్లో రెస్టారెంట్లు కట్టాలని చెప్పి రాత్రికే ఈ కుమ్మరలో అక్కడ ఒక షెడ్డులు వేసుకొని ఆ షెడ్డుల్లో ఈ కుండలు దాచిపెట్టుకుంటూ ఉండేటటువంటి షెడ్యూల్ని రాత్రే పడగొట్టించేసి పోలీసుల చేత రెవెన్యూ వారి చేత పడగొట్టేసి ఈ ఉన్నటువంటి ఈ బీసీ కుమ్మర కులస్తులను అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టి నానా చిత్రహింసలు చేస్తున్నారు ఈరోజు. దాని మీద వాళ్ళు కోర్టుకు కూడా కుమ్మర కులస్తులు బీసీలు కోర్టుకు కూడా పోతే కోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగా. స్థానిక కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు, ఆండాలమ్మ అమ్మవారు ఆషాఢ పూర్ణిమ సందర్భంగా శాకాంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో వేమూరి గోపి పర్యవేక్షించగా ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ పాల్గొన్నారు. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయ నమః. ఓం ఉద్యద్భానుసహస్రాభాయ నమః. ఓం చతుర్బాహు సమన్వితాయ. ఓం గురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితాయ నమః. లక్ష్మీనాభలోచనాయ నమః. ఓం నవచంపక. ఓం పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభువే నమః. కామే సమానసాయ నమః. ఓం అనాకలిత సాదృశ్య జుముగ శ్రీధర కాసంనేయమధ్యమాయ నమః. ఓం స్తనమారూపాపరిక్షితాస్పరదురా భజన్వితాయ నమః. ఓం ఓం సర్వాభరణభూషితాయ కరుణాయ నమః. భోగమాత్రే నమః. పద్మప్రియాయ నమః. పద్మహస్తాయ నమః. పద్మప్రభాయ నమః. చంద్రాయ నమః. నమః శీతలాయ నమః. లారజనిత్యాయ మంగళాదేవ్యై నమః. విష్ణువక్షస్థల స్థితాయ నమః. విష్ణువత్రే భువనేశ్వరే నమః. రాజలక్ష్మీ విజయమాలారవిందాః విశేషేణాం ప్రయతి తద్వక్షస్థల నిత్యవాసనశిఖరాం దక్షాం విశేషార్థయామి. ఓ మహారాజవేదయామి. ఓం నమో నారాయణాయ. ఈ జంట దేవస్థానంలో ఈ రోజున ఆషాఢ మాస పౌర్ణమి సందర్భంగా 2 రోజుల పాటు శాకంబరి దేవి ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ రోజున మొదటి రోజు ఈ రోజున శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఆలయంలో వేంచేసి ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారికి మరియు కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణమ్మ తల్లికి మరియు ఆండాలమ్మ తల్లికి కూడా ఈ రోజున శాకములతో ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతోటి ప్రత్యేక అలంకరణ పూజలు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విశేష పూజలు చేస్తూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ శాకములతో అమ్మవారి పూజించినట్లయితే అందరికీ కూడా అష్టదారిద్ర్యములు తొలగి అష్టైశ్వర్యములు కలుగుతూ ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సకల మానవాళికి ఆహార ధాన్యములు సమకూర్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పేసి శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కావున భక్తులందరూ కూడా పూజించి అలంకరించి కూరగాయలు, పండ్లు,
ఆకుకూరలతో అమ్మవార్లని అలంకరించి పూజించినట్లయితే, అమ్మవార్లని శాకాంబరిగా దర్శనం చేసుకున్నట్లయితే సర్వ సౌభాగ్యాలు ఉంటాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారని మనకు పురాణాల ద్వారా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి వీలైనంత వరకు భక్తులందరూ కూడాను ప్రసార మాధ్యమాల ద్వారా దర్శనం భాగ్యం పొందాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని ప్రార్థిస్తున్నాం. అయితే దేవస్థానానికి వచ్చే స్వల్పమైనటువంటి సంఖ్యలో ఉన్న భక్తులు కూడా కోవిడ్ నిబంధనలను అనుసరించి మాస్కులు ధరించి అదేవిధంగా సామాజిక దూరం పాటిస్తూ పాల్గొని అమ్మవార్లని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సర్వ సౌభాగ్యాలతో. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణమ్మ అమ్మవారికి ఈ రోజున శాకాంబరీ దేవి అలంకారాన్ని అత్యంత వైభవంగా అర్చక స్వాములు అలంకరించారు. శాకాంబరీ దేవి అలంకారంలో అమ్మవారు విశేషమైన కూరగాయలతోటి అలంకరించబడటం వల్ల ప్రత్యేక శక్తులతోటి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి, భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి శాకాంబరి అమ్మవారు పూర్తి స్థాయిలో గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక సాయిబాబా మందిరాల్లో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రీసర్వేతో భూ వివాదాలకు చెక్, ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.